నీకోసం మంచి పాట పడుతున్నాను. పాడన్నా పాడు. మసక మసక చీకటలో మల్లి తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసేదో లాగుతున్నది లాగుతున్నది. యా 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 యా. అన్నా కొత్త పాట పాడాను, కొత్త రకం. ఇప్పుడు దాకా ఎవడు పాడలేని పాట పాడానా, కొత్త పాట. కొత్త పాట నీకోసం మంచి పాట పాడతాను. గిలగిల కొట్టేసుకుని దొరిలేస్తావు, పాకేస్తావు నువ్వు. వేస్తాను చూడు పాట. D20 మూసి కొట్ట సాంగ్ పాడుతాను మంచిదే. కొత్త రకం కావాలి. నీకు దొరిలేస్తా పొరిలేస్తా కదిలేస్తావు. నీకోసమా? ఓకే. కుర్రోయ్, మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ, కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ, నెట్ల దీకమో నెట్ల దీకమో జాంజగుయేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంజగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో. కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ, కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్య బండి బంధూరే, గొడిని జమారే భయ్య భజన జమారే, యేసుజ ప్రభుణ్య దుఃఖని జమారే. బండి బంధూరే భయ్య బండి బంధూరే, గుడిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. యేసు మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులెత్తండి. నేను పాట పాడి ముగించేదాకా దింపొద్దు. ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను. మోషే చేతులెత్తినంత కాలము జయము కలిగింది. యేసునామములో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఈ కాలంలో అన్ని రంగాల్లో, సేవా పరిసరలో ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక. ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయమిచ్చునుగాక. మన మీదకి రాబోతున్న అపజయాలు, కీడులు ఏ సగ్యంలో కాలిపోనుగాక.